the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, హౌసింగ్ ప్రాజెక్ట్, శ్రీ శోభిత నహిమిగామా ప్రాజెక్ట్. శ్రీ శోభిత నహిమిగామా ప్రాజెక్ట్. ఇండియా శ్రీలంకకు శ్రీ శోభిత నహిమిగామా ప్రాజెక్టు కింద శ్రీలంకలోని అనురాధపురలో 90 కొత్త ఇళ్లను నిర్మించి ప్రారంభించింది. దీనిని శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ హరిణి అమరసూర్య గారు మరియు ఇండియన్ హై కమిషనర్ కలిసి జాయింట్గా అనురాధపురలో ప్రారంభించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీ శోభిత నహిమిగామా ప్రాజెక్ట్ అంటే ఇండియా శ్రీలంక హౌసింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద ఇండియా ఆర్థిక సహకారం, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ ఉంది. సో 90 న్యూ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రారంభించారు. ఇక ఇండియా శ్రీలంక అంటే గుర్తు రావాల్సింది, ఇటీవల కాలంలో మనం చూస్తే కరోనా కాలం నుంచి మొదలుపెట్టి ఇండియా శ్రీలంకకి ఈవెన్ మెడికల్ ఎయిడ్, వైద్య సహాయం కూడా అందిస్తూ ఉంది. మనము 2025 మార్చ్ ఆ టైంలో డిస్కస్ చేసుకున్నాం. శ్రీలంకలోని హార్ట్ పేషెంట్స్ మరియు కిడ్నీ పేషెంట్స్కు ఇండియా 50,000 ఫ్యూరోసెమిడే ఇంజెక్షన్స్, 50,000 ఫ్యూరోసిమిడే ఇంజెక్షన్స్ అనేవి మనం శ్రీలంకకు అందించామని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే డైరెక్ట్గా ఈ శ్రీ శోభిత నహిమిగామా ప్రాజెక్టు ఏ కంట్రీస్ మధ్య అంటాడు. ఇక అలానే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, శ్రీలంక ప్రెసిడెంట్ క్యాపిటల్ విషయానికి వస్తే శ్రీలంక క్యాపిటల్ కొలంబో. శ్రీలంక ప్రెసిడెంటు అనురకుమార దిస్సనాయకే. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో డిసెంబర్ 2024లో జరిగిన గ్రూప్ 2 పేపర్ 1లో ఒక క్వశ్చన్ అడిగాడు డైరెక్ట్గా. శ్రీలంకలో 2024 సెప్టెంబర్లో ఎలక్షన్స్ జరిగాయి. ఇది ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో జరిగింది. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ గెలుపొందిన ప్రెసిడెంట్, శ్రీలంక ప్రెసిడెంటు అనురకుమార దిస్సనాయకే ఏ పార్టీకి చెందినవారు అని చెప్పేసి అడిగాడు. మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కంట్రీ వార్తల్లో ఉన్నప్పుడు, ఒకవేళ ఆ కంట్రీలో ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు తప్పకుండా అక్కడ గెలుపొందుతున్న వాళ్ళు, వాళ్ళ పార్టీ ఏదో డెఫినెట్లీ ఐడియా ఉండాలి. దట్టు ఇది సెప్టెంబర్లో జరిగిన ఎలక్షన్, ఇది డిసెంబర్లో జరిగింది ఎగ్జాము. ఆయన పార్టీ వచ్చేసి జనతా విముక్తి పెరమున పార్టీ, దీనినే నేషనల్ పీపుల్స్ పార్టీ అంటారు. ఇక ఇప్పుడు మనము ఇండియా శ్రీలంక విషయానికి వస్తే ఇంకొద్దిగా తెలుసుకోవాలి. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, శ్రీలంకకు చెందిన విదేశీ అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణ అవార్డుని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది ఇండియా శ్రీలంకకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి మరొక అప్డేట్. నిన్న మనం తెలుసుకున్నాం, ఇండియాలోని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చబడింది. తద్వారా ఇప్పుడు ఇండియాలో 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అలానే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతూ ఉన్న 47వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ కాన్ఫరెన్స్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో యునెస్కోకు చెందిన 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ 3 ఆఫ్రికా దేశాల్లోని 3 సైట్లను, 3 ప్రాంతాలను ప్రమాదకర జాబితా నుండి, డేంజర్ స్టేటస్ నుంచి యునెస్కో తొలగించిందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు అదే మీటింగ్లో, అదే కాన్ఫరెన్స్లో కంబోడియాలోని 3 ప్రదేశాలను, కంబోడియా కంట్రీలోని 3 సైట్స్ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో జాయిన్ చేసింది యునెస్కో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి అవి. ఇవి వచ్చేసి 3 కూడా జీనోసైడ్ సైట్స్. అంటే జీనోసైడ్ అంటే అక్కడ ఎక్కువగా క్రూర హింస, ఉరిశిక్షలు వేసేవాళ్ళట. 50 ఏళ్ల క్రితం కంబోడియాలో ఖైమర్ రూజ్ అనే ప్రభుత్వం ఉండేది. 50 years బ్యాక్ కంబోడియా కంట్రీలో ఖైమర్ రూజ్ అనే ప్రభుత్వం ఉండేది. అప్పుడు వాళ్ళు అక్కడ ప్రజల్ని హింసించి ఉరిశిక్షలు అమలు చేసేవాళ్ళు, క్యాపిటల్ పనిష్మెంట్, అలానే హింసించేవాళ్ళు, క్రూయల్ వైలెన్స్ అనమాట. సో ఆ 3 ప్రాంతాలను ఇప్పుడు ఈ జాబితాలో చేర్చడం జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేర్లు తెలుసుకోవాలి తప్పకుండా. ఈ 3 ప్రదేశాల్లో 2 ప్రిజన్స్ ఉన్నాయి, 2 జైళ్ళు ఉన్నాయి. ఆ జైళ్ళ పేర్లు వచ్చేసి టుయోల్ స్లెంగ్ అనేది ఒకటి, M13 అనే ఒక ప్రిజన్ ఉంది. ఇక 3వది వచ్చేసి ఉరిశిక్ష విధించే ప్రదేశము, ఎగ్జిక్యూషన్ సైట్ చోయుంగ్ ఎక్. ఇక కంబోడియా విషయానికి వస్తే
ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషను, ఇది ఏషియాన్లో భాగమని కూడా తెలుసుకున్నాం. ఇటీవల థాయిలాండ్కి కంబోడియాకి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ సరిహద్దు వివాదాలను తగ్గించే ప్రయత్నంలో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ కాల్ లీక్ అయింది. ఆ ఫోన్ కాల్లో ఆమె చాలా అతి వినయం ప్రదర్శించింది, చాలా హంబుల్నెస్ని ప్రదర్శించింది, తద్వారా ఎథికల్ వైలేషన్స్ నియమ నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పేసి థాయిలాండ్ కోర్టు ఇటీవల ఆమెను సస్పెండ్ చేసింది. సో అట్లా మనకి కంబోడియా అంటే గుర్తు రావాలి. సో కంబోడియా ఏషియాన్లో మెంబర్. ఇక కంబోడియా క్యాపిటల్ విషయానికి వస్తే పోమ్ పెన్హ్, కంబోడియా క్యాపిటల్ పోమ్ పెన్హ్ అనే ప్రాంతము. కంబోడియా ప్రైమ్ మినిస్టర్ హన్ మానెట్, కంబోడియా ప్రైమ్ మినిస్టర్ హన్ మానెట్ గారు. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. న్యూ కెలడోనియా అనే ఒక ఐలాండ్ వార్తల్లో ఉంది, ద్వీపము. ఫ్రెంచ్ రిపబ్లిక్లో కొత్త రాష్ట్రంగా మారనున్న న్యూ కెలడోనియా టు బికమ్ న్యూ స్టేట్ విత్ ఇన్ ఫ్రెంచ్ రిపబ్లిక్. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో న్యూ కెలడోనియా అనేది ఇక్కడ సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో. ఈ న్యూ కెలడోనియాని 1850స్లో 1850 ఆ టైంలో ఫ్రాన్స్ దీన్ని ఆక్యుపై చేసింది, ఆక్రమించింది. అయితే ఆఫ్టర్ వరల్డ్ వార్ II రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1957లో ఈ న్యూ కెలడోనియా ద్వీపాన్ని ఫ్రాన్స్ తమ టెరిటరీగా, అంటే మా భూభాగము, ఇక నుంచి ఇది మా ఓవర్సీస్ టెరిటరీ, మా విదేశీ భూభాగం అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రకటించింది. ఎందుకంటే వీళ్ళు దాన్ని ఆక్యుపై చేశారు కాబట్టి. ఇక ఈ న్యూ కెలడోనియా ప్రాంతంలో నివసించే ట్రైబ్స్ని, దోజ్ హు ఆర్ ఇన్హాబిటింగ్ దిస్ న్యూ కెలడోనియా టెరిటరీ, వాళ్ళని కనక్స్ అంటారు. కనక్ పీపుల్స్, వాళ్ళని కనక్ జాతి అంటే గుర్తు రావాల్సింది న్యూ కెలడోనియా. ఇక ఈ కనక్ జాతి ప్రజలకి ఫ్రెంచ్ సిటిజన్షిప్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు ఫ్రాన్స్కి ఈ న్యూ కెలడోనియాకి ఒక MOU, ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఇక నుంచి ఇది ఫ్రెంచ్లో ఒక స్టేట్గా, ఒక రాష్ట్రంగా పరిగణించనున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొద్దిగా డెఫినెట్లీ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొన్ని పాయింట్స్ తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూ కెలడోనియా పక్కన ఫిజీ కంట్రీ, టోంగా, కిరిబటి ద్వీపాలు, మార్షల్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, తాహిటి. ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో ఇవి ఏ సముద్రంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటాడు. పసిఫిక్ ఓసియానా ప్రాంతం అని గుర్తు రావాలి మనకి. ఇక అబ్జర్వ్ చేస్తే ఈ ఫిజీ, ఈ కంట్రీస్ గురించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాము. గర్హిమితియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారు ఈ ప్రాంతాలకి అప్పట్లో బలవంతంగా తీసుకుపోయిన లేబరర్స్ను కూడా. సో ఇది మనకి న్యూ కెలడోనియా ప్రాంతం గురించి. నెక్స్ట్ వన్ సంచార్ మిత్రా స్కీమ్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉండే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంటు సంచార మిత్రా స్కీమ్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము భారతదేశంలో పెరిగిపోతూ ఉన్న సైబర్ ఫ్రాడ్స్ని, ముఖ్యంగా టెలికాం కమ్యూనికేషన్స్కి సంబంధించి చాలామంది ప్రజలకు డిజిటల్ లిటరసీ, డిజిటల్ అక్షరాస్యత లేదు. తద్వారా ఇండియాలో ఎక్కువ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ సైబర్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయాలి అంటే యువతని, ముఖ్యంగా స్టూడెంట్స్ని, యూనివర్సిటీస్లో చదువుతూ ఉన్న స్టూడెంట్స్ని వాలంటీర్స్గా, వాళ్ళని డిజిటల్ అంబాసిడర్స్గా ప్రమోట్ చేయాలి, వాళ్ళని డిజిటల్ అంబాసిడర్స్గా తీర్చిదిద్దాలి. తద్వారా వాళ్ళు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ సైబర్ ఫ్రాడ్లు వీటి పట్ల అవేర్నెస్ తీసుకొని వస్తారని చెప్పేసి సంచారమిత్ర స్కీమ్ని నేషన్ వైడ్, జాతీయ వ్యాప్తంగా మొత్తం కంట్రీ వైడ్ ఈ ప్రారంభం చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఇక మనకి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రస్తుతం మంత్రి ఎవరున్నారో కూడా తెలుసుకోవాలా. సమాచార ప్రసార వ్యవహార మంత్రి వచ్చేసి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు. మనకు ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో మినిస్టర్స్ కూడా అడుగుతారు కాబట్టి మనకి తెలుసుకోవాలి. ఇక అలానే 2025 జనవరిలో, వెరీ ఫ్యూ మంత్స్ బ్యాక్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంచార్ సాతి అనే ఒక మొబైల్ యాప్ను కూడా డెవలప్ చేసింది. సంచార్ సాతి మొబైల్ యాప్. దీని ముఖ్య ఉద్దేశము టెలికాం సెక్యూరిటీని,
ఈ టెలికమ్యూనికేషన్ విభాగంలో భద్రతను పెంపొందించాలని చెప్పేసి సంచార్ సాతి మొబైల్ యాప్. సో డైరెక్ట్గా ఐసీటీలో అడుగుతాడు ఏం యాప్ లాంచ్ చేశారంటే సంచార్ సాతి. ఏ మినిస్ట్రీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద బొబ్బిలి వీణకు కేంద్రం గుర్తింపు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ఉంది. ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన బొబ్బిలి వీణకు కేంద్రం గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ లభించడం ద్వారా విజయనగరం జిల్లా కలెక్టరు ఈ అవార్డు అందుకోబోతా ఉన్నారట. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది బొబ్బిలి వీణ, ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఫస్ట్ బొబ్బిలి వీణ విషయానికి వస్తే దీనికి జిఐ ట్యాగ్ ఉంది. 2011లో దీనికి జిఐ ట్యాగ్ లభించింది. దీనిని పనసపండు చెట్టు కలపతో తయారు చేస్తారు. జాక్ ఫ్రూట్ ట్రీ వుడ్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక హ్యాండీక్రాఫ్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ విషయానికి వస్తే దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలోని వివిధ జిల్లాల్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫేమస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ తన 123rd మన్ కీ బాత్ అడ్రస్లో భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్స్ గురించి ప్రస్తావించారు. సో అలాంటప్పుడు ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ప్రోడక్ట్ ఫేమస్ ఉన్నప్పుడు మనం వాటిని ఎక్స్పోర్ట్స్ చేయాలి, వాటి ఎగుమతులను ప్రోత్సహించాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రిత్వ శాఖ, ఈ వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక స్కీమ్ని, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ ఇనిషియేటివ్. డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ ఇనిషియేటివ్ అంటే దాని అర్థము ఎక్స్పోర్ట్స్ హబ్స్, ఎగుమతుల కేంద్రాలుగా జిల్లాలను ఎగుమతుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లాంచ్ చేసింది. సో అలానే ఇండియాలోని ఈ డిస్ట్రిక్ట్లలో ఉన్న ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, లేదంటే హ్యాండీక్రాఫ్ట్స్, ఏవైనా చేనేత కళాకారులకు సంబంధించిన ప్రోడక్ట్స్, అటువంటి వాటిని మనము ప్రోత్సహించాలి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ అవసరం అని చెప్పేసి 2018లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ దీన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఈ ప్రోడక్ట్ కింద, ఈ స్కీమ్ కింద వివిధ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలలో ఉన్న ప్రోడక్ట్లను గుర్తించే బాధ్యత, ఐడెంటిఫై చేసే బాధ్యత స్టేట్సే. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏదైనా ఒక జిల్లాలో ఒక ప్రోడక్ట్ ఫేమస్ అనుకుంటే ఆ ప్రోడక్ట్ని గుర్తించే బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి, ఈ కామర్స్ మంత్రిత్వ శాఖకి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము గుర్తింపిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్లో వాడు అడుగుతాడు, ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ కింద ఎవరు ఐడెంటిఫై చేస్తారు ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఆప్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ అంటాడు. సో అప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు ఇండియా వైడ్ 761 డిస్ట్రిక్ట్స్, 761 జిల్లాలకు చెందిన 1102 ప్రోడక్ట్లు కవర్ అయ్యాయి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని 5 నగరాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 5 సిటీలకు ఈ అవార్డులు వచ్చాయి. 2 కేటగిరీల్లో ఈ అవార్డులు లభించాయి. ఒకటి వచ్చేసి సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీల కేటగిరీలో పాపులేషన్ కేటగిరీలో అంటే జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లోని 3 నగరాలకు అవార్డులు లభించాయి. ఒకటి వచ్చేసి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో, మోర్ దాన్ 10 lakh పాపులేషన్ కేటగిరీలో విజయవాడకి అవార్డు లభించింది. అలానే 3 lakh to less than 10 lakh 3 లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో గుంటూరుకి అవార్డు లభించింది. 50,000 to less than 3 lakh 50,000 నుంచి 3 లక్షల లోపు జనాభా కేటగిరీలో తిరుపతికి అవార్డు లభించింది. అలానే
మినిస్టీరియల్ అవార్డ్స్ అని చెప్పేసి స్పెషల్ కేటగిరీ, ఇవి స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంకు, రాజమహేంద్రవరంకి అవార్డులు లభించడం జరిగింది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, లీప్ పాఠశాలలు. ఆంధ్రప్రదేశ్లో లీప్ పాఠశాలల్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ని చేపడతా ఉన్నాయి. అట్లా లీప్ పాఠశాలల పేరిట అత్యాధునికమైన స్కూళ్లను, అంటే మోడర్నైజ్డ్ స్కూల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ లీప్ స్కూల్స్లో భాగంగా అక్కడ మోడర్న్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ప్లే బేస్డ్ కరికులం, అంటే వాళ్ళకు బోధించే విద్య కూడా చాలా ఉన్నతంగా ఉండాలి, గేమ్స్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి ఈ పాఠశాలల్ని నిర్మిస్తూ ఉన్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే, తెలంగాణలో కూడా ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్లో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ అయితే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తూ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లీప్ స్కూల్స్, లీప్ అంటే లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ లీప్ కార్యక్రమాన్ని 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ లీప్ స్కూల్స్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 175 కాన్స్టిట్యుయెన్సీస్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున, కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి చొప్పున 175 లీప్ స్కూల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని నిర్మిస్తూ ఉన్నారు అంటే 175. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో ఈ లీప్ స్కూల్ని నిర్మిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి రోజ్గార్ మేళా. ఇది రోజ్గార్ మేళా 16th రోజ్గార్ మేళాని నిర్వహించడం జరిగింది. రోజ్గార్ మేళా అంటే యువతకు, ఎవరైతే యూత్ ఉద్యోగాలు సాధించి ఉంటారో, ముఖ్యంగా సెంట్రల్ సర్వీసెస్లో రైల్వేస్ కావచ్చు, హోమ్ అఫైర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, అట్లా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో కొత్తగా రిక్రూట్ అయిన న్యూలీ రిక్రూటెడ్ యూత్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న 16th రోజ్గార్ మేళా జరిగింది, జూలై 12న. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 16th రోజ్గార్ మేళాలో భాగంగా 51,000కు పైగా అపాయింట్మెంట్ లెటర్స్ని ఇవ్వడం జరిగింది. 51,000+ అపాయింట్మెంట్ లెటర్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫ్రెష్ రిక్రూట్స్. అయితే ఇది నేషన్ వైడ్ నిర్వహించారు ఈవెంట్ని. జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 47 లొకేషన్స్లో, 47 ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రోజ్గార్ మేళా ప్రోగ్రాం కింద 10 లక్షలకు పైగా అపాయింట్మెంట్ లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారట. ఓవర్ 10 lakh అపాయింట్మెంట్ లెటర్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద యూత్. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ తప్పకుండా ఐడియా ఉండాలి. ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి? 16. ఇక ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే, ఇండియాలో ఫస్ట్ టైం ఈ రోజ్గార్ మేళా అక్టోబర్ 22, 2022, 2022 అక్టోబర్ 22 జరిగింది. అది ఫస్ట్ టైం జరిగినప్పుడు 75,000కు పైగా అపాయింట్మెంట్ లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు 16 ఎడిషన్స్ జరిగాయి, 10 లక్షలకు పైగా లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక హయ్యెస్ట్ సింగిల్ డే డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరిగింది? ఇప్పటి వరకు జరిగిన అన్ని రోజ్గార్ మేళాలలో హయ్యెస్ట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఫిబ్రవరి 2024లో 1,00,000కు పైగా అపాయింట్మెంట్ లెటర్స్ని ఒకే రోజు ఆన్ సేమ్ డే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇది రోజ్గార్ మేళాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇందాక మనము శ్రీలంక ప్రెసిడెంట్ ఏ పార్టీకి చెందినవారు అని చెప్పేసి గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2లో అడిగారు. సో దాని బేసిస్ మీదే ఇటీవల ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ జరిగాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మే 2025లో ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ జరిగితే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్గా యాంథోనీ ఆల్బనీస్ గారు వరుసగా 2వసారి సెలెక్ట్ అయ్యారు. యాంథోనీ ఆల్బనీస్ గారు వరుసగా 2వసారి రీఎలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందినవారు? ఆప్షన్ ఏ లేబర్ పార్టీ, ఆప్షన్ బి ఫెడరల్ పార్టీ, ఆప్షన్ సి లిబరల్ నేషనల్ పార్టీ, ఆప్షన్ డి డెమోక్రటిక్ పార్టీ. సో ఎందుకంటే
ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి మనం తప్పకుండా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు తెలుసుకోవాలి. అలానే కెనడాలో కూడా ఇటీవల ఎలక్షన్ జరిగినప్పుడు మార్క్ కార్నీ ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యారు. అతనిది ఏ పార్టీ కూడా ట్రై చేయండి. ఇక అలానే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి లభించిన విదేశీ అత్యున్నత పౌర పురస్కారాలు. 2025లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎన్ని విదేశీ అత్యున్నత పౌర పురస్కారాలను పొందారు? ఇన్ 2025 ప్రైమ్ మినిస్టర్ మోడీ రిసీవ్డ్ హౌ మెనీ హైయెస్ట్ ఆనర్స్ ఆఫ్ ఫారిన్ నేషన్స్? మనం డిస్కస్ చేసుకున్నాం, సిప్రస్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో అటువంటివి. సో ఎన్ని? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు ఎన్ని పొందారు ఆయన, అది కూడా ట్రై చేయండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వచ్చిన విదేశీ అత్యున్నత పురస్కారాలు ఓవరాల్గా ఎన్ని? సో ఓవరాల్గా ఈ 3 క్వశ్చన్కి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విపత్తుల నిర్వహణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసము ఇండియా 2019లో దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మెంబర్ కంట్రీస్ వచ్చేసి 47 ఉన్నాయి. 47 కంట్రీస్, 8 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇక గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ విషయానికి వస్తే ఇది 2023 సెప్టెంబర్లో ఇండియాలో జరిగిన G20 సమ్మిట్లో ఇండియా, బ్రెజిల్, USA, UAE, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలు కలిసి లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ బయో ఇంధనాలు, బయోఫ్యూయల్స్ని అభివృద్ధి చేయడానికి. దీంట్లో మెంబర్స్ వచ్చేసి 29 మెంబర్స్ ఉన్నారు. 29 దేశాలు మరియు 14 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. 14 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్, మనకి బయోఫ్యూయల్స్ వచ్చింది కాబట్టి ఇండియాలో నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీని, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని, జాతీయ బయోఫ్యూయల్ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ 2 2016, ఆప్షన్ 3 2017, ఆప్షన్ డి 2018. ఈ పాలసీలు కూడా ఇంపార్టెంట్. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు? నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి అస్సాం ఖడ్గమృగం, అస్సాంకు చెందిన అస్సాం ఇండియన్ రైనో. ఈ అస్సాం ఖడ్గమృగం కొమ్ము నమూనాలను జన్యు విశ్లేషణ చేయబోతా ఉన్నారు ఇండియన్ సైంటిస్టులు. 1 హార్న్డ్ రైనో. ఫస్ట్ మనకి ఈ టాపిక్ అర్థం కావాలంటే 1 హార్న్డ్ రైనో గురించి ఐడియా ఉండాలి. ఇండియాలో 1 హార్న్డ్ రైనోస్ ఎక్కువగా ఉన్నాయి. రైనోస్ అంటే ఖడ్గమృగాలు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 5 స్పీషీస్ ఆఫ్ రైనోస్ ఉన్నాయి, అంటే 5 జాతులకు చెందిన రైనోలు ఉన్నాయి. అందులో అతిపెద్దది ఇండియన్ రైనో. అందులో లార్జెస్ట్ వచ్చేసి ఇండియన్ రైనో. దీనినే 1 హార్న్డ్ రైనోసీర్ అంటారు. 1 హార్న్డ్ రైనోసీర్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం. మరి ఇది ఎక్కువగా ఇండియాలో అస్సాంలో ఉంది. ఇండియా రైనా పాపులేషన్లో అత్యధికంగా ఉండేది అస్సాం. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్. అయితే అస్సాంలోని పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అస్సాంలోని పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ఇండియన్ రైనోస్ ఉంటాయి. అంటే అత్యధికంగా రైనోల సాంద్రత వచ్చేసి పొబితోరా. ఇక దీని ఐయూసిఎన్ స్టేటస్ వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఇది దుర్బలమైన స్థితిలో ఉంది. ప్రమాదకర స్థితి అంటే దుర్బలమైన స్థితిలో ఉంది, వల్నరబుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ జన్యు విశ్లేషణ ఎందుకు చేయాలి, అసలు ఆ డిఎన్ఏని ఎందుకు సేకరించి ఎందుకు స్టడీ చేయాలి? మనం చూస్తూ ఉన్నాం ఈ రైనోస్ ఎక్కువగా పోచింగ్కి గురి అవుతూ ఉంటాయి. వీటిని వేటాడుతూ ఉంటారు, వీటిని చంపుతూ ఉంటారు. ముఖ్యంగా 1 హార్న్డ్కి ఆ రైనోకి ఇక్కడ కొమ్ము ఉంటుంది. ఆ రైనోకి హార్న్ కొమ్ము, ఆ కొమ్ముకి విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. దానికి మెడిసినల్ ప్రాపర్టీస్, వైద్య గుణాలు ఉండడం వల్ల వీటిని చంపేస్తూ ఉంటారు ఇల్లీగల్గా. సో ఇప్పుడు వీటిని భవిష్యత్తులో మనం సంరక్షించాలి, వీటిని ప్రిజర్వ్ చేయాలి, కన్జర్వ్ చేయాలి అని చెప్పేసి వీటి డిఎన్ఏ స్టడీని అనాలిసిస్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాల్సిండేది ముఖ్యంగా ఎన్విరాన్మెంట్లో మనకి ఇంపార్టెంట్. ఈ 1 హార్న్డ్ రైనోకి ఈ హార్న్ ఉందే కొమ్ము,
ఈ కొమ్ము అనేది బోన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి, అది ఎముక కాదు, అది ఒక మజిల్. కెరాటిన్ అనే ఒక ప్రోటీన్తో తయారు చేయబడ్డ ఒక మజిల్ టైపే ఆ కొమ్ము, హార్న్. గుర్తుపెట్టుకోండి, అది ఎముక కాదు. వాడు స్టేట్మెంట్స్లో ఇస్తాడు, యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో అయితే వాడు స్టేట్మెంట్స్ అడుగుతాడు, విచ్ ఇస్ హార్న్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్ అనేసి. ఇక ఇప్పుడు దీన్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2573 రైనోస్ నుంచి 2573 రైనోల కొమ్ముల్ని 4 ఏళ్ల క్రితము అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ధ్వంసం చేసిందంట, లైక్ డిస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు ఆ కొమ్ముల నుంచి, ఆ 2573 కొమ్ముల నుంచి డిఎన్ఏని స్టడీ చేయబోతూ ఉన్నారు. ఇది మనకి ఈ ఇన్ఫర్మేషన్. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్న డెహ్రాడూన్, ఇలాంటివి చదివేటప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే మీరు గతంలో అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు, వేర్ ఈస్ ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్? డైరెక్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఆప్షన్ ఏ ముస్సోరి, హరిద్వార్, బెంగళూరు, డెహ్రాడూన్. ఆన్సర్ డెహ్రాడూన్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ. అగైన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం తీరం వెంబడి పగడపు దిబ్బల్ని కనుగొనిందట. కోరల్ రీఫ్స్, ఈ కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? జనరల్గా వీటిని పగడపు దిబ్బలు అంటారు. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది వీటిని రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ అంటారు. రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ అంటే సముద్రపు వర్షారణ్యాలు. అంటే ఈ కోరల్ రీఫ్స్లో అంత బయోడైవర్సిటీ, అంత జీవ వైవిధ్యం ఉంటుంది. ఇవి కోరల్ పొలిప్స్ అనే చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న జీవులు ఆ కాల్షియం కార్బోనేట్ని విడుదల చేస్తాయి. ఆ కాల్షియం కార్బోనేట్ని సెక్రీట్ చేసినప్పుడు అవి ఒక గుట్టల మాదిరి ఏర్పడతాయి. ఆ కోరల్ రీఫ్స్ చుట్టూ ఈ జెల్లీ ఫిష్లు కావచ్చు, సముద్రపు ఆర్గానిజమ్స్, జెల్లీ ఫిష్లు, అనామలీసు, అనబెనా, ఇవన్నీ కూడా వాటి చుట్టూ చేరుతాయి అన్నమాట. ఈ విధంగా చెప్పాలంటే ఇవి టూరిజంకి చాలా ఇంపార్టెంట్, టూరిజం రంగానికి చాలా ఇంపార్టెంట్. అలానే ఫిషర్మ్యాన్కి కూడా ఒక విధంగా లైవ్లీవుడ్, ఎందుకంటే అక్కడ ఫిషెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక ఇప్పుడు తొలిసారిగా మరి ఏమి ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు లేవా అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో ఇవి కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు లైవ్ కోరల్ రీఫ్స్ని కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరము, విజయనగరం కోస్టు, అనకాపల్లి జిల్లాలు, ముఖ్యంగా పుడిమడక, ఋషికొండ, మంగమారిపేట, చింతపల్లి కోస్టులలో ఇవి అధిక సంఖ్యలో ఉన్నట్టు కనుగొన్నారు. వీటికి సంబంధించిన వివరాలు, ఈ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఇంటర్నేషనల్ జర్నల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్కైవ్స్ అనే జర్నల్లో పబ్లిష్ చేశారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఇప్పటి వరకు ఇండియాలో కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? విశాఖపట్నం, ఆంధ్రాలో తొలిసారిగా కనుగొన్నారు. అవి కూడా లైవ్ కోరల్ రీఫ్స్, బతికి ఉన్న కోరల్ రీఫ్స్. మనం ఇటీవల తెలుసుకున్నాం కదా, ఆల్రెడీ ప్రపంచము 4th కోరల్ మాస్ బ్లీచింగ్ ఈవెంట్కి గురవుతూ ఉంది. అంటే 4వ కోరల్ మాస్ బ్లీచింగ్ ఈవెంట్. అంటే ఆల్రెడీ 80% కోరల్ రీఫ్స్, ప్రపంచవ్యాప్తంగా 80% కోరల్ రీఫ్స్ నాశనం అయిపోయాయి, డిస్ట్రాయ్ అయిపోయాయి. యాజ్ పార్ట్ ఆఫ్ 4th గ్లోబల్ కోరల్ మాస్ బ్లీచింగ్ ఈవెంట్ 80% నాశనం అయిపోయాయట. అంటే వీటిని పునరుద్ధరించడం, వీటిని రీస్టోర్ చేయడం చాలా అవసరము. ఇక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో కోరల్ రీఫ్స్ ఎక్కడున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతము, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, గోవాలోని గ్రాండే ఐలాండ్ ప్రాంతము, మల్వన్ మెరైన్ శాంక్చురీ ప్రాంతము, పుదుచ్చేరిలో కొన్ని ఉన్నాయి, లైట్గా ఉన్నాయి, బట్ పుదుచ్చేరిలో తక్కువ ఉంటాయి. గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది ఇండియాలో భాగం కదా, గల్ఫ్ ఆఫ్ మన్నారు, పాక్ బే స్ట్రైట్, అండమాన్, లక్షద్వీపు, గల్ఫ్ ఆఫ్ కచ్, ఇక్కడ మాత్రమే కోరల్ రీఫ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్ అక్కడ కూడా లేవు. మనకి మడ అడవులు వేరు, కోరల్ రీఫ్స్ వేరు, మ్యాన్గ్రూవ్స్ వేరు, కోరల్ రీఫ్స్ వేరు. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే
క్రింది వాటిలో వేటిని రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ అని అంటారు? రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని ఇచ్చేసి ఆప్షన్లో మ్యాంగ్రూవ్స్, కోరల్ రీఫ్స్ అట్లా ఇస్తాడు. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ సోనాలి మిశ్రా గారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయింది. ఆమె 1993 బ్యాచ్కు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ సోనాలి మిశ్రా గారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్. ఇది యూకేలోని లండన్లో జరుగుతుంది. గ్రాస్ కోర్ట్ పైన జరుగుతుంది, అంటే పచ్చగడ్డి పైన జరిగే టోర్నమెంట్ ఇది. ఇప్పుడు ఈ వింబుల్డన్ 2025 ఉమెన్స్ కేటగిరీలో, ఉమెన్స్ విభాగంలో, మహిళల విభాగంలో విజేతగా పోలాండ్ కంట్రీకి చెందిన ఇగా స్వైటెక్ విజేతగా నిలిచింది. ఈమె ఫైనల్లో అమెరికాకు చెందిన అమందా అనిసిమోవా అనే ప్లేయర్ పైన విజయం సాధించింది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి చెస్. 87వ ఇండియన్ చెస్ మాస్టర్గా హరికృష్ణన్, 87వ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా హరికృష్ణన్ నిలిచాడు. ఫ్రాన్స్లో లా ప్లాంగే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ జరుగుతుంది. జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో భాగంగా, అది 5వ ఎడిషన్. ఆ ఎడిషన్లో ఈయన గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించడానికి అవసరమైన గ్రాండ్ మాస్టర్ నార్మ్ పాయింట్స్ గెలుపొందాడనమాట. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 87వ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణన్ ARA. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. శ్రీ శోభిత నహిమిగామా ప్రాజెక్ట్ అనురాధపురలో 90 కొత్త ఇళ్లను ప్రారంభించిన ఇండియా శ్రీలంక. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కంబోడియాలోని 3 ఖైమర్ రూజ్ ప్రదేశాలు. ఫ్రెంచ్ రిపబ్లిక్లో కొత్త రాష్ట్రంగా మారనున్న న్యూ కెలడోనియా. సంచార్ మిత్రా స్కీమ్ని లాంచ్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ కింద బొబ్బిలి వీణకు కేంద్ర గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లోని 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డులు. ఆంధ్రప్రదేశ్లో లీప్ స్కూల్స్. 16th రోజ్గర్ మేళా. అస్సాం ఖడ్గమృగం కొమ్ము నమూనాల జన్యు విశ్లేషణ చేపట్టిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ మరియు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. విశాఖపట్నం తీరం వెంబడి పగడపు దిబ్బలు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టడీ. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ సోనాలి మిశ్రా. వింబుల్డన్ మహిళల విజేత పోలాండ్కు చెందిన ఇగా స్వైటెక్. 87వ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా హరికృష్ణన్. ఈయన చెన్నైకు చెందినవాడు, 23 year old చెన్నైకు చెందిన అబ్బాయి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.